అలము శుభ్రం చేసి జంగల్ క్లీన్ చేసి కాంపౌండ్ కూడా కట్టించుకొని జాగ్రత్త చేసుకుంటే దాని తర్వాత మీతో పెద్దలతో అందరితో మాట్లాడి ఏం చేస్తే బాగుంటుందో మీ నిర్ణయం ప్రకారంగానే ముందుకు పోదామనే ఆలోచన ఉంది. ఈ పందులు కుక్కలు ఇక్కడ ఏమంటే చనిపోయి దుర్వాసనకు ఇదైతే ఉంది, ఖాళీ ఉంది. కాబట్టి ఆ డాక్యుమెంట్ ఇప్పుడు కూడా తీసుకొని కొంతమంది ఈ వీళ్ళమ్మ తీసుకొని ఇప్పుడు కూడా ఈ ఆస్తి మాది 10 సెంట్లు అమ్ముతాము 5 సెంట్లు అమ్ముతామని ఊరంతా తిరుగుతూ ఉన్నారు. ఎన్ని రోజులని మనము కాపలా ఉంటాము? ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి. ఏదో ఒక రకంగా ఇక్కడ ఏదో ఒక పని ఇక్కడ 10 రూపాయల ఆదాయం వచ్చేదిగా 10 మందికి ఉపయోగపడే విధంగా అందరూ కలిసి చేసుకోవాలనే ఆలోచన తప్ప వేరే ఆలోచనలు ఏమీ లేవు. కాబట్టి మీరు ప్రజాప్రతినిధులు పెద్దలు మీరందరూ ఎట్లా చెప్తే అట్లా చేసేదానికి మేమంతా కూడా మీ అంట ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ పెద్దలు ఒకసారి మళ్ళీ ఇప్పుడు కాకపోయినా ఇంకో 10 రోజులకో నెలకో మీ ఆఫీస్లోనో ఇక్కడో ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని కొంతమందిని ముస్లిం పెద్దలు కూర్చోబెట్టుకుని ఏం చేస్తే బాగుంటుందో అది చేసే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి మేము సవినయంగా తెలియజేసుకుంటున్నాం. ఇప్పుడు మా సురేష్ నాయుడు గారు ఈ సమస్య గురించి ఆయన కూడా తెలుసు. చాలాసార్లు ఇప్పుడు మా అబ్దుల్లా సాహెబ్ గారు ఈ ప్రాంతం వాళ్ళు ఆయన పిల్లప్పుడు ఈ ఏరియాలో తిరిగి అలవాటు ఉంది. మైదుకూరు రోడ్ అంటే నజరుల్లా స్వామి దర్గా అంటే ఈ ఏరియా ఆయనకు చాలా మాకంటే ఎక్కువ అనుభవం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాన్ని గురించి ఆయన కూడా కొద్దిగా మాట్లాడాల్సిందిగా నేను సవినయంగా తెలియజేసుకుంటున్నాను. అల్హమ్దులిల్లా అంటే సర్వ పొగడ్తలు సర్వలోక సృష్టికర్త అయిన ఆ పరమాత్మునికి అలా ఇన్నా వలి అల్లా లా ఖౌఫున్ అలైహిం వలహుం యహ్జనూన్ ఖురాన్ షరీఫ్లో అంటారు దేవుడు, నా దైవ ప్రియులైన భక్తులకు భూమి పైన భయం ఉండదు, భూమి లోపల బాధ ఉండదు అంటున్నారు. మనం అటువంటి వాళ్ళ వెంట ఉంటే మనకు కూడా భూమి మీద భయం ఉండదు, భూమి లోపల బాధ ఉండదు. కాబట్టి మనం ఇంత స్థలాన్ని ఈరోజు మనకు ఆ మహానీయుడు అందించినాడు అంటే ఆయనకు దైవం మీద ఉన్న భక్తి త్యాగాన్ని మనము పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. ఈరోజు ఆయన దర్గా ఏ విధంగా ఉందో మనం చూస్తున్నాం. ఇదే విధంగా గురువులను అడిగారు మహాప్రవక్తను, మేము పాపం చేస్తాం తప్పు చేస్తాం చేతనైతే నీ దేవుని పిలిపించుకో అన్నారు. అప్పుడు మహాప్రవక్త దేవుని వైపు తిరిగారు. దేవుడు తన ఖురాన్ గ్రంథంలో అంటున్నాడు, ఓ ప్రవక్త, పాపం చేసిన వాడిని మేము పట్టుకోబట్టే కొన్ని గంటల్లో ఈ విశ్వం ఖాళీ అయిపోతుంది. ఒక సమయం వరకు వాడిని వదులుతాం. ఆ సమయము లోపల వాడు చక్కదిద్దుకోకపోతే వానికి వాడు చేసిన బహిరంగంగా రహస్యంగా చేసిన రహస్య విషయాన్ని వాడిని చూపిస్తాం అని మనకు ఖురాన్ గ్రంథం చెప్తుంది. ఆ విషయాన్ని మానవాళికి సత్య మార్గంలో నడిపించేదానికి వచ్చిన వాళ్ళే గురువులు. అటువంటి మహాగురువు గారే నజరుల్లా స్వామి వారు. ఆ కాలంలోనే ఆయన మనకు అందించిన దివ్యమైన కానుక ఇది. ఈ కానుకను కాపాడుకుంటున్నామే కానీ ఆయన యొక్క సమాధిని మనం చూడడం లేదు. దర్గా అంటే ఇది పార్సీ వర్డ్. దర్ అంటే స్థలం, గా అంటే నివసించేది. దర్గా అంటే నివసించే స్థలం. ఆయన నివసించే స్థలాన్ని పొద్దు ఏ విధంగా మనం ఉంచామో చూస్తే మనకు బాధ కలుగుతుంది. కాబట్టి ఊరి పెద్దలందరూ పరిశీలించి ఆ దర్గాకు ఒక దివ్యమైన వైభవాన్ని మనం కలిగిస్తాం మన తరంలో అని నేను భావిస్తూ ఈ అమూల్య అవకాశం ఇచ్చిన పొద్దుటూరు మాజీ చైర్మన్ గారు ముక్తార్ స్వామి గారికి, మన ఊరి ప్రెసిడెంట్ గారు మాకు ద్వారకానగర్ ఆశ్రమంలో కూడా చాలా పనులు చేయించారు. ఆశ్రమం కట్టించారు, మసీదుకు డబ్బులు ఇప్పించారు. ఆయన చాలా సహృదయుడు. కాబట్టి ఆయనకు ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తూ
ఆయన ఇంకా ఉన్నతమైన పదవులు అధిరోహించి మానవాళికి సహాయ సహకారాలు అందించాలని నేను మనస వాచ కర్మ త్రికరణశుద్ధితో కోరుతున్నాను. ప్రజలు సురేష్ నాయుడు గారితో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం.